ఇక రాజమండ్రి లోక్సభ సీట్లో వైసీపీ జెండా మళ్లీ ఎగురుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చినా వైసీపీ గెలుపును ఆపలేనన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న వైసీపీకి జనం పట్టం కడతారంటున్న రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి పార్లమెంట్ ఈసారి హాట్ టాపిక్ కాబోతోంది. ఎందుకంటే ఒక పక్క కూటమి, మరొక పక్క వైసీపీ. ఇదే క్రమంలో ఎట్లా ఉండబోతుంది ఈ ఎలక్షన్స్? రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ప్రస్తుత పరిణామాలు కానీ ట్రెండ్స్ కానీ ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైసీపీ నేత డాక్టర్ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సార్ ప్రస్తుతం టికెట్? అంటే మీకు టికెట్ ప్రకటించి దాదాపు 20 రోజుల పైన అవుతుంది. నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్? సార్, ఇప్పటి వరకు 7 నియోజకవర్గాల్లో కూడా పర్యటించాను. అనపర్తి, రాజానగరం, రాజమండ్రి 1 and 2, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం అన్ని చోట్ల కూడా బాగుంది. రాజమండ్రి సిటీ అండ్ రూరల్ కొంచెం టఫ్ ఫైట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మిగతా చోట్ల అయితే క్లీన్ స్వీప్, మాకు ప్రాబ్లం ఏం లేదు. అన్ని చోట్ల కూడా బాగుంది. ప్రతి చోట కూడా ప్రచారంలో మేము దూసుకెళ్తున్నాం. బీసీ సదస్సులు, దళిత సదస్సులు పెడుతున్నాం. అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలు ఉత్తేజపరుస్తున్నాం. మేము చేసిన కార్యక్రమాలని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, విద్యకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాం, వైద్యాన్ని ఎలా మీకు అందించాం, ఇవన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు మేము ఓటు అడిగే హక్కు మాకే ఉందని చెప్పి మేము అందరికీ కూడా చెప్తున్నాం. ప్రజల స్పందన విషయం చాలా అద్భుతంగా ఉంది. నిన్ననే పెరవల్లో బీసీ సదస్సు చేసాం. కానూరులో నిడదవోలు నియోజకవర్గం అద్భుతం. 12,000 పైనే వచ్చారు. అది హాల్ అది ఒక మైదానం కూడా సరిపోలా. అంటే ప్రజలు ఎక్కువగా లేడీస్ ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు. వచ్చిన దాంట్లో 60-70% లేడీసే ఉంటున్నారు. అండ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమానికి లేడీస్లు, ఆడవాళ్ళంతా కూడా చాలా అపురూపమైన స్పందన ఉంది. వాళ్ళందరూ కూడా మా పార్టీ వైపు ఉన్నారని చెప్పి చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అంటే ఒక పక్క సంక్షేమమే చేస్తుంది వైసీపీ, మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నారు. సార్, సంక్షేమమే ఒకటే చేస్తుంది అని చెప్పిన వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఇచ్చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఎలా సంక్షేమం ఇస్తారు చెప్పండి? అభివృద్ధి చేయలేదు అనేది అవాస్తవం. సచివాలయాల అభివృద్ధి కాదా? వాలంటీర్ వ్యవస్థ అభివృద్ధి కాదా? 358 పరిశ్రమలు వచ్చినాయి. జిందాల్, మైక్రోసాఫ్ట్, అదానీ, అంబానీ గ్రూపులకు 358 పరిశ్రమలు వచ్చాయి. 4 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా 2 లక్షల పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో అయితే 34,000 మందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలతో కలిపి మేము 4 లక్షల వరకు ఇచ్చాం. అదేవిధంగా ఈ ఇండస్ట్రీస్ వల్ల, ప్రైవేట్ ఇండస్ట్రీస్ వల్ల 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రజలంతా సుఖంగా, శాంతియుతంగా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేయలేదు. గత 5 years బీసీ డిక్లరేషన్ అని చెప్పి అంతకుముందు పెట్టాడు, అప్పుడు చెప్తాడు, చెత్తబుట్టలో పాడేస్తాడు. అతను ఇప్పుడు ఎవరికి చేసింది లేదు. ప్రజలంతా కోపంగా ఉన్నారు అతను మళ్ళీ తిరస్కరించడానికి. అంటే బీసీల రక్షణ చట్టం తెస్తాం లేదా డిక్లరేషన్ అని అంటున్నారు. దీనివల్ల ఏమైనా రాజమండ్రి పార్లమెంట్లో బీసీ ఓటర్లు ఏమైనా అటువైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారా? సార్, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1. బీసీ డిక్లరేషన్ అది కొత్తది కాదు. 2014లో కూడా పెట్టాడు ఇదే డిక్లరేషన్. తర్వాత అధికారంలోకి వచ్చాడు, ఏం చేశాడు? చెత్తబుట్టలో వేసాడు. మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తాడు. అతను ఎవరూ నమ్మట్లేదు. అతనికి క్రెడిబిలిటీ లేదు బేసికల్లీ. అంటే రాజమండ్రి పార్లమెంట్ అంటే ఈసారి హాట్ టాపిక్. ఎందుకంటే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, ఇటీవల నిన్న బీజేపీ కూడా కలిసింది. ఈ కూటమి వల్ల మీరు ఏ విధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? సార్, నేను స్థానికుడిని. నేనేం పదవుల కోసమే పార్టీలు మారిన వ్యక్తిని కాదు. రాజకీయాల్లో కొత్త అయినా కూడా నేను ప్రజల్లో అందరిలోనూ నేను తెలిసిన వ్యక్తిని. ఈ ప్రాంతం వాడిని, ఇక్కడే ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని. నాకు ఈ రాజమండ్రి మీద అవగాహన ఉంది. రాజమండ్రిని రానున్న 5 సంవత్సరాల్లో ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే ప్రణాళిక కూడా నా దగ్గర ఉంది. సో నేను డెఫినెట్గా విన్ అవుతాను, అందులో డౌటే లేదు. మనకి మైగ్రేటెడ్ పీపుల్, వలస వచ్చిన వాళ్ళు అవసరం లేదు. రాజమండ్రికి అంత అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ సరిగ్గా చేసిన దాఖలాలు కూడా లేవు. మురళీమోహన్ గారు వచ్చారు, అప్పుడప్పుడు వచ్చేవారు. ఆయన సంవత్సరానికి 6 నెలలకు వచ్చి ఒకసారి కనబడే ఆఫీస్లో కూర్చొని వెళ్ళిపోయేవారు. అలాంటి వాళ్ళు కావాలా మీకు? స్థానికంగా ఉన్న నాలాంటి వాళ్ళు కావాలా? ప్రజలే తేల్చుకుంటారు. అంటే మార్గాని భరత్ గారికి గత ఎన్నికల్లో 122,000 మెజారిటీ వచ్చింది. అప్పుడు టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడు ఒక కూటమిగా వస్తున్నారు కాబట్టి ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సార్,
మేము చేసిన సంక్షేమం, అభివృద్ధి, విద్యకి మేము ఇచ్చిన ప్రాముఖ్యత, వైద్యానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అవే మమ్మల్ని గెలిపిస్తాయి. మేము చేసినవి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తుంటారు ధైర్యంగా, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్తాడు, నేను నా వల్ల ఉపయోగం ఉందంటే నన్ను ఎన్నుకోండి, లేకపోతే వద్దు అని చెప్తున్నాడు ఆయన. దాని మీదే మేము ఆధారపడి వెళ్తున్నాం. మాకు కూటమి లెక్కల్లా మేము బలంగా ఉన్నాం. మాకు నలుగురు ఐదుగురు కలవాల్సిన అవసరం లేదు, మాకు ఎవరితోనూ పని లేదు. దేవుడు మా వైపే ఉన్నాడు. ధర్మం రక్షిత. ఎప్పుడు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడితే అదే దృక్పథంతో మేము ఉన్నాం. డెఫినెట్గా మేము విన్ అయ్యి అఖండ విజయంతో మేము గెలుస్తామని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా చూస్తున్నాం కదా, వలస నేతలు కాదు, స్థానిక నాయకుడిని నాకే రాజమండ్రి పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మద్దతు పలుకుతారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 7 నియోజకవర్గాల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. రాజమండ్రి సిటీలో కూడా హోరాహోరీగా టఫ్ ఫైట్ ఉంది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ జెండాను రాజమండ్రిలో ఎగరేస్తామని చెప్పి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.